హాయ్ హలో నమస్తే, నేను మీ సిద్ధార్థ్ జర్నలిస్ట్. వెల్కమ్ టు లీడర్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించమంటే ఒకరినొకరు దూషించుకునే ప్రయత్నాలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఒక పార్టీ నుంచి ఒక పార్టీ, రాష్ట్రం అయితే కేంద్రం, కేంద్రం అయితే రాష్ట్రం, ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు తప్ప రైతుల బతుకుల్లో వెలుగు నింపే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. అలాగే ఏదైతే రేవంత్ రెడ్డి బీజేపీ పైన మాట్లాడుతున్నటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ని తిప్పికొట్టే ప్రయత్నంలో మరి బీజేపీ కూడా ఒక ముందడుగు వేసిందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ పెద్ద మనిషి అంటాడు, మీరు వడ్లు కొనట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అసలు ప్రత్యేకమైన దృష్టి పెట్టట్లేదు అంటాడు. మేము పెట్టకపోతే నువ్వెక్కడ కొన్నావని చెప్పేసి మరి ఆ కాంగ్రెస్ వాళ్ళని ఈ బీజేపీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అటు ఇటు పోయి కిషన్ రెడ్డి ఎవరైతే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పైన సవాళ్ళ పర్వం విసురుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికీ మరి వర్షాలు షురూ అయినాయి, కళ్ళాలపైన వడ్లు అట్లనే ఉన్నాయి, మొక్కజొన్నలు సంథింగ్ అన్నీ అట్లనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా వాటిని కొనుగోలు చేయలేనటువంటి శాతగాని ఉన్నటువంటి సిచ్యువేషన్లో నువ్వుంటే, రైతుల్ని ఓదార్చలేని పరిస్థితుల్లో నీ పాలకులు నీ ప్రభుత్వం ఉంటే, ఎట్టకేలకు బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళు తూడ్చుకొని వెళ్ళిపోతారని చెప్పేసి నువ్వు గుడ్డిగా నమ్మి వాళ్ళ మీద ఇష్టవృత్తంగా కూడా బీజేపీ వాళ్ళ మీద మాట్లాడే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు. ఇక చూడు ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదో. రేవంత్ రెడ్డి మాటలు జాగ్రత్త. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు చూసిరా, మాటలు జాగ్రత్త అన్నట. మరి ఎందుకు పోగొట్టుకోవాలి మాటలు? గౌరవ ముఖ్యమంత్రి కదా తెలంగాణకి. మీరు ప్రేమతో ఏదైనా సాధించడానికి ప్రయత్నిస్తే రానిదంటూ ఏది లేదు. విద్వేషపూరితంగా అదే కక్షపూరితంగా చేస్తే అక్కడ లాస్ అయ్యేది మీ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, నిన్ను నమ్ముకొని ఓటేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు కూడా లాస్ అయ్యే ప్రయత్నాలు ఉంటాయి. మీరు చేస్తున్నది కూడా గదే. చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తమ భాషను అదుపులో పెట్టుకోవాలని చెప్పి తమ నాయకులపై మాట్లాడే ముందు మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు హెచ్చరించారు. నిజంగా ఏంటంటే ఏదైనా రాజకీయ పరంగా, ఏదైనా సమస్య పరంగా, ఒక పార్టీ పరంగా ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఎవరైనా సరే, ఈవెన్ దోస్ ఒక జర్నలిస్ట్ స్థాయిలో ఉన్నటువంటి మేమైనా సరే, ఎక్కడైనా సరే, ఎవరైనా సరే ఏదైతే జాగ్రత్తగా మాట్లాడతామో దానికి అక్కడి నుంచి వచ్చే రెస్పాండ్ కూడా అదే విధంగా ఉంటుంది తప్ప ఏ రాయితీ ఏంది కొట్టుకోవడానికి అని చెప్పేసి పదం ఒకటి ఉంటుంది, అది తలకాయ బల కొట్టుకోవడానికి ఏ రాయితీ ఏందని చెప్పేసి మన నోరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అక్కడి నుంచి వచ్చే సవాళ్ళు కూడా అదే విధంగా స్వీకరించాల్సింది ఉంటుంది. మీరు కొట్టుకోవడం మానేసి మరి పాలన పైన చిత్తశుద్ధి పెడితే ప్రజలు సంతోషంగా ఉంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి పథకాలు వాళ్ళకు అందుతాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రైట్, చూడండి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఏమిచ్చింది అనేది అంశాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తేదీ సమయం నిర్ణయిస్తే సెక్రటరేట్ గేటు వద్దైన చర్చకు రావడానికి సిద్ధమని సవాల్ విసిరారు. ఆదివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మజ్లిస్ సహకారంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిజాం తరహాలో భాషా ధోరణి అలవాటైందని విమర్శించారు. కోహెడాలో 239 ఎకరాల విస్తీర్ణ ప్రతిపాదించిన ఫ్రూట్ మార్కెటింగ్ ప్రాజెక్టు రైతుల నుంచి భూములు సేకరించి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదని ఆయన వ్యక్తం చేశారు. ఎటు చూడు రైతు మీదనే పడాలి, ఎటు చూడు రైతులనే ఇబ్బంది పెట్టాలి, ఏమి చేసినా కానీ రైతుల పొట్ట కొట్టాలి. అదే కాంగ్రెస్ అంటే రైతు రాజ్యం అంటే కాంగ్రెస్. రైట్, ఏదైనా ఉంటే ప్రజల్లో పరిష్కరించండి, కానీ మీరు దూషించుకొని ప్రజల్ని ఇబ్బంది పెడితే వచ్చింది ఏముంది? సున్నా పుట్టగతులు ఉంటాయి. మళ్ళీ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే, గుర్తు తెచ్చుకుందాం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత పథకాలే కావచ్చు, రైతు పథకాలే కావచ్చు, కరెంటే కావచ్చు, విద్య కావచ్చు, ప్రతిదీ కూడా ఈ కాంగ్రెస్ని కాపాడే దృష్ట్యాగానే ఆయన పని చేసినారు. కాలు మీద కాలేసుకొని రాజసంగా బతికినటువంటి వ్యక్తి, అలాగే కాంగ్రెస్ పార్టీని బతికించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనము ఎంతైనా చెప్పుకోవచ్చు. ఆరోగ్యశ్రీ నుంచి మొదలు పెడితే అంబులెన్స్ సేవల వరకు ఆపదల్లో ఉన్న వారికి ఒక డాక్టర్గా సేవలు అందించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డికి సమానుడైనా? బీజేపీ వాళ్ళు విసులుతున్నటువంటి సవాళ్ళపైన సమాధానం చెప్పేంత స్తోమత మీకు ఉందా అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని ఈరోజు నేను ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒకరిపైన ఒకరు కామెంట్లు మానేసి ప్రజా సమస్యలపైన మీరు దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్సే కావచ్చు, స్టేట్ నుంచి వచ్చే ఫండ్సే కావచ్చు, ఢిల్లీ నుంచి పల్లె దాకా వెళ్ళే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజల తరపున ఈరోజు తెలంగాణ ప్రజలు ఆ మాటగా అంటున్నారు.
రైట్. త్వరలో బీజేపీ పోరుబాట. చూడొచ్చు, దిశ పేపర్లో వచ్చింది, త్వరలో బీజేపీ పోరుబాట.